సన్ రైజర్స్ టీమ్ని బ్యాన్ చేసేయాలి. సన్ రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య గారిని బ్యాన్ చేసేయాలి. బికాస్ కావ్య గారు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ని బిడ్డింగ్లో కొనుక్కున్నారు. సో దిస్ ఈస్ ద రైట్ నో ట్రెండింగ్ న్యూస్ అండ్ కాంట్రవర్షియల్ న్యూస్. ఎస్పెషలీ అసలు అవసరం లేని నెగిటివిటీని సన్ రైజర్స్ టీం హైదరాబాద్కి యాడ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాన్స్ని తప్పుపడుతున్నారు. ఇది అవసరం లేదు అసలు మాకు. యాక్చువల్లీ నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాకపోయినా కూడా నేను రియాక్ట్ అవుతాయి వీడియోలో. సో ఎంతవరకు కరెక్ట్, పాలిటిక్స్లోకి స్పోర్ట్స్ని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్టు, దీన్ని మనం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమోషనల్ యాంగిల్లో చూడాలా, ఆర్ క్రికెట్ అని చెప్పి స్పోర్ట్స్ పర్స్పెక్టివ్లోని ప్రొఫెషనల్ యాంగిల్లో చూడాలనేదే నేను చాలా క్లియర్గా మాట్లాడతా. అండ్ మీ ఉద్దేశం కూడా చెప్పండి. కానీ చాలామందికి ఇక్కడ మిస్లీడ్ అయిపోతుంది. సన్ రైజర్స్ అన్నారు. సన్ రైజర్స్ లీడ్స్ ఆ టీం పేరు. అసలు ఈ పంచాయతీ ఏంటో అనేది కూడా చాలా క్లియర్గా చెప్తా. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. పూర్తిగా చూడకపోతే మళ్ళీ నా మీద కూడా మీకు నెగిటివిటీ రావచ్చు. పూర్తిగా చూస్తేనే నా వ్యూ పాయింట్ అర్థమవుతుంది. అలాగే చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సన్ రైజర్స్ లీడ్స్ ఈ టీం పేరు రాసుకొని వచ్చే కొన్ని పేర్లు కూడా ఎందుకురా అంటే, ఇది ఇక్కడ ఈ సన్ రైజర్స్ అనే పేరు వాడుతారు న్యూస్లోని ఫర్ సేక్ ఆఫ్ వ్యూస్ ఏందో మరి మనకు తెలియదు. కానీ సన్ రైజర్స్ లీడ్స్ అనేది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఒక లీగ్ స్టార్ట్ చేశారు. ఆ లీగ్ పేరు ది హండ్రెడ్స్. సో ద కాన్సెప్ట్ ఏంటంటే ఐపీఎల్ టైపు, కానీ ఐపీఎల్ కాదు అది దట్ ఈస్ ఓన్డ్ అండ్ మానిటర్డ్ బై ఈసీబీ. ఓకేనా? సో దాని కాన్సెప్ట్ 100 బాల్లో మ్యాచ్, మళ్ళాగా 20 అవర్స్ కాదు, 100 బాల్లో మ్యాచ్ అన్నమాట. సో 100 బాల్లో మ్యాచ్ 16.4 అవర్స్ ఫార్మేట్. ఆ ఓవర్స్ ఫార్మాట్ కూడా వేరు, 5 to 10 బాల్స్ కాన్సిక్యూటివ్ కూడా వేసేవచ్చు. సో ఇట్స్ అ డిఫరెంట్ క్విక్ ఫార్మాట్, క్విక్ క్రికెట్ అన్నమాట. అది ఇంట్రడ్యూస్ చేశారు, కార్పొరేట్ లీగ్ అది. ఓకేనా? ది 100. దీంట్లో 8 టీమ్స్ ఉన్నాయి. 8 టీమ్స్లో 2 టీంలు 3 టీంలు 2 టీంలు అయితే నాకు కాంక్రీట్గా తెలుసు, విచ్ ఆర్ ఓన్డ్ బై ఇండియన్ ఓనర్స్. అందులో వన్ ఆఫ్ ద టీమ్సే సన్ రైజర్స్ లీడ్స్. సో సన్ రైజర్స్ లీడ్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, సన్ రైజర్స్ ఓనరే దీనికి మెయిన్ వన్ ఆఫ్ ద ఓనర్స్ ఇది. సో అక్కడ ఇంకో టీం కూడా ఉంది, సారీ అది కూడా చెప్తాను మీకు. ఇంకోటి వచ్చేసరికి మాంచెస్టర్ ఒరిజినల్స్, ఇంకో టీం. 8 టీమ్స్లో ఇంకో టీం మాంచెస్టర్ ఒరిజినల్స్. ఇది లక్నో సూపర్ జైంట్స్ ఓనర్స్ కొంతమంది ఉన్నారు. సో అలా వేరే ఓనర్స్ కూడా ఉన్నారు. అలా 8 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమిరా అంటే, ఐపీఎల్లో మనకి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి దట్ పాకిస్తాన్ ప్లేయర్స్ని మనము కొనకూడదు. పోస్ట్ 2009 మన పాకిస్తాన్ ప్లేయర్స్ని మనం కొనట్లేదు, మీకు అందరికీ తెలిసిన విషయం. అసలు వాళ్ళతో మ్యాచ్లే ఆడట్లేదు. ఇంకా పెద్ద ఇలా ఐసీసీ టోర్నమెంట్స్లో వేరే వెన్యూస్లో ఆడుకుంటున్నారు. ఓకే. సో ఐపీఎల్లో స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని ఎవరు బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ ఈసీబీలో అలాంటి రూల్స్ ఏం లేవు. ఎందుకంటే ఈ బాడీ దిస్ ఈజ్ బీయింగ్ మానిటర్డ్ బై ఇంగ్లాండ్. అర్థమైందా? సో వాళ్ళకి అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఎక్కడనే కాదు, ఇంకొక లాజిక్ కూడా చెప్తా. ఇప్పుడు ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఓనరు ఒక పాకిస్తాన్ ప్లేయర్ని పిక్ చేయడం అన్నారు. కాదు, దీనికంటే ముందే 2025లో కరేబియన్ క్రికెట్ లీగ్ అని ఉంటుంది. మనకి ఐపీఎల్ ఎలా ఉన్నాయో ప్రతి కంట్రీకి ఇలాగ ఐపీఎల్ ఫార్మాట్లో ఉంటాయి. ఆస్ట్రేలియాకి బిగ్ బ్యాష్ లీగు, ఇంగ్లాండ్కి వేరేది ఉంటుంది, సౌత్ ఆఫ్రికాకి వేరేగా ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో మన సన్ రైజర్స్ టీం కూడా ఉంది అందులో కూడా. సో అలాగా వెస్టిండీస్కి కరేబియన్ క్రికెట్ లీగ్లో ఆ టీం పేరు కూడా చెప్తాగండి మీకు. కావాలంటే మీరు గూగుల్ చేసినా మీకు అర్థమైపోతుంది నేను చెప్పిన తర్వాత. ఆ టీం పేరు ట్రిన్బాగో నైట్ రైడర్స్. ఇది నైట్ రైడర్స్, కేకేఆర్ వాళ్ళు ఓనర్. మన కేకేఆర్ వాళ్ళు ఓనర్. ఇప్పుడు ఎలా అయితే సన్ రైజర్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారో, కేకేఆర్ఎల్ టీము కరేబియన్ క్రికెట్ లీగ్లో ఉన్నారు. వాళ్ళు ఈ టీంకి 2 పాకిస్తాన్ ప్లేయర్లు కొనుక్కున్నారు. మొహమ్మద్ ఆమిర్, ఇంకొక ప్లేయర్ గుర్తురాట్లేదు. మరి అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదే? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ఇక్కడ ఒక పాకిస్తాన్ ప్లేయర్కి ఇంత హడావిడి చేస్తున్నారు కదా, ఇద్దరు పాకిస్తాన్ ప్లేయర్స్ ఇంకొన్నారు కేకేఆర్ వాళ్ళు. మరి అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సో మీకు అర్థం కాలేదు, ఎవరో ట్రిగ్గర్ చేస్తున్నారు ఏదో ఒక డ్యామేజ్ చేయడం కోసం. సో మీరు ఆ యాంగిల్లో ఆలోచించండి. మీరు ఇంత హేట్రేడ్ చూపిస్తున్నప్పుడు కావ్య మీద, ఎస్ఆర్హెచ్ మీద, కేకేఆర్ మీద ఎందుకు అంత హేటర్ రాలేదు? అది కూడా లీగే. అది కూడా ఇంకా చెప్పాలంటే ఇది T20 ఫార్మాట్ కాదు, ఇది 100 ఫార్మాట్, 100 బాల్స్ ఫార్మాట్. ఇది అది కంప్లీట్ T20 ఫార్మాట్. అందులో ఇద్దరు పాకిస్తాన్ ప్లేయర్లకు ఉన్నప్పుడు మరి ఏం రాలేదు. ఇప్పుడు ఎందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని అంత టార్గెట్ చేస్తున్నారు, అంత తిడుతున్నారు? ఆ అమ్మాయిని ఎందుకు తిడుతున్నారు? నాకు అర్థమైంది. మీ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ప్లేయర్ ఒక పాకిస్తానీ స్పిన్నర్ని ఎవరినైతే కొనుక్కున్నదో 2.4 crores
ఆ పర్సన్ మనల్ని చాలా ట్రోల్స్ చేశాడు. ఆపరేషన్ సింధు టైంలో కానీ దానికంటే ముందు కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా ప్రొవోకింగ్గా చాలా ట్వీట్స్ పెట్టాడు. అది మన అందరికీ కోపం వచ్చింది, ట్రిగ్గర్ లేసింది. అలాంటి ప్లేయర్ని కొనడం ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకు అర్థమైంది. ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఎమోషనల్గా చూస్తే అవాయిడ్ చేయొచ్చు కదా అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది ఓన్లీ తన ఒక్కరి డెసిషనే ఉండదు. ఒక ప్లేయర్ని పిక్ చేసుకోవాలంటే చాలామంది డెసిషన్ కంక్లూడ్ అయ్యి ఓ డెసిషన్ తీసుకుంటారు. బట్ ఆమె వన్ ఆఫ్ ద ఓనర్స్, ఆమె ఫేస్, ఆమెకు ఒక సెలబ్రిటీ, ఆమెకి ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆమెను హైలైట్ చేస్తున్నారు. అలా అని చెప్పి అది బ్లండరా అంటే అక్కడ రూల్స్ని విరుద్ధంగా వాళ్ళు ఏం చేయలేదు కదా. అక్కడ లీగ్ అక్కడ మానిటరింగ్ బాడీ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఏ కంట్రీ వాళ్ళైనా తీసుకోవచ్చు కాబట్టి ఆమె ఒక క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్ కదా అని చెప్పి పిక్ చేసుకుంది అంతే. దాన్ని మీకు నచ్చట్లేదంటే మీ ఒపీనియన్ మీరు ఆనెస్ట్గా ఒక అపోజ్ చేయొచ్చు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు చూసారు, అలా అపోజ్ చేయొచ్చు. కానీ అమ్మాయిని అంత దారుణంగా తిట్టి, సన్ రైజర్స్ హైదరాబాద్ అని తిట్టి, ఫ్యాన్స్ని తిట్టి ఏం వస్తుంది? ఏం రాదు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, అదేమైనా కొత్తగా జరుగుతుందంటే ముందు కూడా జరిగింది కదా. ముందు కూడా కేకేఆర్ వాళ్ళు ఆమెను కొనుక్కున్నారు, ఇంకొక పాకిస్తాన్ ప్లేయర్ని కొనుక్కున్నారు. సో ఇది ఐపీఎల్లో అలా జరిగితే రాంగ్ కదా అనేది నా పాయింట్. సో దీన్ని మీరు పాలిటిక్స్లోకి స్పోర్ట్స్ని మిక్స్ చేయొద్దు, స్పోర్ట్స్లోకి పాలిటిక్స్ మిక్స్ చేయొద్దు. స్పోర్ట్స్ని దయచేసి స్పోర్ట్స్లోనే చూడండి. మీకు నచ్చలేదు అనుకోండి, ఆ సన్ రైజర్స్ లీడ్స్ అవుతున్న మ్యాచ్లు చూడకండి, అంతే కదా. ఇది ఎమోషనల్గా కూడా మనం కనెక్ట్ అవుతాం కాబట్టి చూడకండి, అంతే తప్ప ఇంత దారుణంగా ఇంత బ్యాక్లాష్ అవసరం లేదు. ఇంత హేట్రెడ్ సన్ రైజర్స్ టీంకి అవసరం లేదని నా ఫీలింగ్. అలాగే కావ్యాకి కూడా అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పుడు దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారంటే తెలియట్లేదు చాలామంది. ఓహో ఎస్ఆర్హెచ్ పాకిస్తాన్ ప్లేయర్ని కొనుక్కొని ఇది ఎప్పుడు జరిగింది, బిడ్డింగ్ అయిపోయింది కదా, ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకుంటున్నారు. కాదు, సన్ రైజర్స్ లీడ్స్. అది వేరు, ఇది వేరు, ఓనర్ ఒకరు. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. నేను మళ్ళీ ఇంకొకసారి రీఇటరేట్ చేస్తే మీరు తప్పుగా అనుకున్నా, రూల్స్కి విరుద్ధంగా ఆమె చేయలేనప్పుడు అది నా దృష్టిలో ప్రొఫెషనల్గా చూస్తే కరెక్టే. ఎమోషనల్గా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం బెటర్ ఆ లీగ్ మ్యాచ్లు చూడడం ఆపేయాలి తప్ప ఇంత హేటు, ఇంత పాయిజనస్ కల్చరు, అంటే టాక్సిక్ వార్స్ అవసరం లేదని నా అభిప్రాయం. దీనిపైన మీ ఆనెస్ట్ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా చాలా లీగ్స్ ఉంటాయి, అలాంటివి జరుగుతాయి కాబట్టి క్రికెట్ని క్రికెట్లా చూడాలా, లేకపోతే ఇలాగ ఎమోషనల్గానే పొలిటికల్ యాంగిల్లో కూడా చూడాలా అనేది. అలాంటప్పుడు నేను ఏం చెప్తానంటే, మనం అసలు పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడకూడదు. అప్పుడు మీరు అనవచ్చు పాకిస్తాన్ వాళ్ళని కొనుక్కోవడం వేరు, వాళ్ళతో ఆడడం వేరు కదంటే, మనకి వాళ్ళతో అసలు ఏది పొలిటికల్గా ఏమీ పర్లేని వాడు ఆడకూడదు కదా. కానీ మనం అలా చేయట్లేదు కదా, రెస్పెక్ట్ ఇచ్చాం కదా. అట్లీస్ట్ మన వెన్యూ వాళ్ళ వెన్యూలో కాకపోయినా వేరే వెన్యూలో స్పోర్ట్స్కి రెస్పెక్ట్ ఇచ్చాం కదా. అలాగే మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు నచ్చట్లేదంటే మానేయండి ఆ మ్యాచ్లు చూడడం, అంతకు మించిన అదేం లేదు. సో దయచేసి ఈ హేట్రెడ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద చూపించొద్దు, ఆ అమ్మాయి మీద చూపించొద్దు. దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీ ఒపీనియన్ కూడా ఆనెస్ట్గా కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.